అందరికీ నమస్కారం. సో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రోల్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈరోజు మొత్తం మన ఫోర్స్ ఫ్రమ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి అన్ని యూనిట్స్ నుంచి కమిషనరేట్స్ నుంచి కూడా ఈరోజు రావడం జరిగింది. రేపటి నుంచి అంతా ఫోర్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. సో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ విల్ బీ ఇన్ ప్లేస్ ఫ్రమ్ టుమారో. మ్యామ్ చెప్పినట్టు మెయిన్ జాతరలో ఎలాంటి నిబంధనలను పాటిస్తామో అదే రేపటి నుంచి మేము ఎన్ఫోర్స్ చేస్తున్నాము. సో వెహికల్ అనేది మెయిన్ వెహికల్ ఉరట్టం స్థూపం దగ్గరనే ఆ పార్కింగ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ టైం అంతా ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఆటోస్ని పెట్టడం వల్ల వాళ్ళకి కొద్దిగా కన్వీనియన్స్ అయింది. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళు ఆటోలో ఇక్కడ దర్శనం చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనేది దానివల్లనే మనం ఆటోని కూడా లోపల వరకు తీసుకురావడం జరిగింది. అది కూడా ఇంకా రేపటి నుంచి వి విల్ రిస్ట్రిక్ట్ దట్ ఆల్సో. సో అదర్వైజ్ షాప్స్ కూడా జనాలు ఎక్కువ వస్తారు, షాప్స్కి కూడా నష్టం జరుగుతుంది. సో అది అవాయిడ్ చేయడానికి దయచేసి మీరు రోడ్కి ఆనుకోకుండా దూరంలో పెట్టుకోవాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పసరా జంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక్క సెకండ్లో ఒక్క వెహికల్ ఆగినా దాని వెనక 10-15 వెహికల్స్ ఆగిపోతాయి. మళ్ళీ 100 మీటర్స్ 300 మీటర్స్ జామ్ అయిందని వస్తుంది. సో దట్ ఈస్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ షాప్ హోల్డర్స్, దయచేసి మీరు కూడా మీ షాప్ ముందు వెహికల్ ఆగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంది. సో అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే భక్తుల కోసం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి గత 2-3 నెలల నుంచి చాలా పని చేస్తున్నారు. డిఎస్పీలు, సిఐలు అందరూ కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఒక అంచనా ప్రకారంగా జనవరి 1 నుంచి చూస్తే టిల్ ఎస్టర్డే ఐ థింక్ మోర్ దెన్ 47 lakhs వరకు అయితే అంచనా ఉంది. ఈరోజు కూడా చూస్తే మోర్ దెన్ 50 lakhs వరకు డివోటీస్ వచ్చి ఉన్నారు. ఇది నాకు తెలిసినది ఏంటంటే ముందు లాస్ట్ టైం కూడా ఇలాంటి ఇంతమంది కూడా భక్తులు ప్రీ మేడారం టైంలో ఎప్పుడు కూడా రాలేదని కూడా చెప్తా ఉన్నారు. సో అది ఇప్పటి వరకు వీ హవ్ టేకన్ ఆల్ ద ప్రికాషన్స్. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన మీడియా మిత్రుల సహకారంతో అంత మంచిగా జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఇంకా మెయిన్ ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క అయితే, ఇప్పటి నుంచి ఏం జరుగుతున్నది దట్ ఈస్ ద సెకండ్ చాప్టర్. So I request all the media people to cooperate with us and also the devotees who are coming. ఎంత దూరం నుంచి వస్తున్నారో మీకు ఆల్రెడీ నిన్న నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది చూస్తే దట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మీకు ఎక్కడి నుంచి వస్తే ఎలా పార్కింగ్ చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ప్రతి ఒక్క పాయింట్లో కూడా మన పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఇదే రకంగానే మీకు కూడా గైడెన్స్ ఇస్తారు. దయచేసి వాళ్ళతో కోఆపరేట్ చేయండి. వేరే భక్తుల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి చిన్నది, లాస్ట్ ఇయర్ అంటే మనకు 2020 బస్సుల ద్వారా కూడా చాలామంది పబ్లిక్ వచ్చిర్రు. లాస్ట్ 2020లో 911 ట్రిప్స్. అంటే ఈ మనము ఏ డేట్ అనేది కాదు, సండే తర్వాత నుంచి ఇంకా జాతర హడావుడి ఉంటుంది కాబట్టి, అంటే డేట్ ఏదైనా కానీ నెల ఏదైనా కానీ, బట్ సండే చూసుకుంటే లాస్ట్ టైము మరి 2020లో 911 ట్రిప్స్ బస్సులు వేస్తే 66,504 మంది ప్యాసింజర్స్ వచ్చారు. 2022లో 2000 అంటే 2423 అంటే 2423 బస్సు ట్రిప్పులు వేస్తే 129,046 మంది ప్యాసింజర్స్ వచ్చారు. ఈసారి ఇప్పటి వరకు ఈ రోజు వరకు 2024లో చూస్తే మరి 3,870 బస్ ట్రిప్పులు వచ్చినాయి. అంటే 3,870 బస్ ట్రిప్స్ వేస్తే దాదాపుగా 2,74,844 అంటే ప్యాసింజర్స్ వచ్చారు. డబల్ అంటే ఇంకా ఎక్కువనే. పోయిన జాతర చూస్తే 1,29,046 మంది ప్యాసింజర్స్ సండే వరకు, ఈ సండే వరకు. ఈసారి చూస్తే 2,74,844 ప్యాసింజర్స్. అంటే బస్సుల ద్వారా వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. సేమ్ టైంలో లాస్ట్ కంటే ఈసారి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఎక్కువనే అయినాయి. అంటే వెహికల్స్లలో వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ పెరిగింది. ఇంత ముందుగా ఇంతమంది ఇంత జాతర హడావుడి మనకు
ఈ రోజు నుండి ఉండేది ఎప్పుడైనా ఇట్లాంటి వాతావరణం. కానీ దాదాపు 10-15 రోజుల నుంచి ఈ ప్రాంగణం అంతా కూడా మరి టెంట్లు కానీ గుడారాలు వేసుకొని షాప్స్ కానీ ఇంకా రకరకాల ప్రజలు కూడా రావడం అనేది చాలా సంతోషదాయకం మాకు కూడా. ఎందుకంటే ఆ తల్లుల మీద, సమ్మక్క సారలమ్మ మీద పెరుగుతున్నటువంటి భక్తికి, విశ్వాసానికి, నమ్మకానికి ఇదొక నిదర్శనం భక్తుల రాక అని. కాబట్టి అందరం కూడా ఒక టీమ్గా, ప్రజలు, వచ్చేటువంటి వాళ్ళు, పూజారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మరి ఆర్టీసీ అన్ని శాఖల వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని అందరం మన రాష్ట్ర పండుగగా, మన ప్రాంత పండుగ, మన రాష్ట్ర పండుగ కాబట్టి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి దర్శనం జరిగే విధంగా ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తూ, క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు నేను మన ఐటీడీఏ పిఓ గారు అక్కడ పూనుగండ్లలో ఉన్నటువంటి పగడిద్దరాజు దేవాలయానికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా దేవుణ్ణి దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా పరిశీలించడం. మరి నిన్న సార్లమ్మ దేవాలయానికి వెళ్ళడం జరిగింది, ఇక్కడ కన్నపల్లిలో ఉన్నటువంటి ప్రాంతం. గత 10 రోజుల క్రితం కూడా కొండాయిలో ఉన్నటువంటి గోవిందరాజు దేవాలయానికి కూడా వెళ్ళినాం. ఇక్కడ ఈరోజు మరి పూజారులు ఏదైతే ఉన్నారో మన పూజారులందరికీ కూడా నూతన వస్త్రాలను అందించడం జరుగుతుంది ఆనవాయితీగా. కాబట్టి పూజారులు తమ యొక్క విశ్వాసాలు, నమ్మకాలకు అనుగుణంగా ఎవరి జోక్యం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా వారు స్వేచ్ఛగా ఆ తల్లుల యొక్క గొప్పతనాన్ని మరి ప్రపంచానికి తెలియజేసే విధంగా వారి ఆధ్వర్యంలోనే ఈ జాతర నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఈ 4 రోజుల మహాఘట్టం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 4 days మనకు సార్లమ్మ 21వ తారీఖు అంటే బుధవారం రోజు వస్తారు గద్దెల మీదకి. పగడిద్దరాజు, సార్లమ్మ, గోవిందరాజు ముగ్గురు కలిసి వచ్చేటువంటిది బుధవారం రోజు. బేస్తవారం రోజు ఎస్పీ గారు, అదేవిధంగా కలెక్టర్, అందరు అఫీషియల్స్ అంతా, పూజారులు మరి పొద్దున్న నుంచి ఎంతో నిష్ఠతో పూజ చేసి చిలకల గుట్టలకు వెళ్ళి అక్కడి నుంచి మరి సమ్మక్కను వనంలో నుంచి జనంలోకి తీసుకొచ్చేటప్పుడు, గద్దెల మీదకి తీసుకొచ్చేటప్పుడు గౌరవ వందనంగా ఎస్పీ గారు గాల్లోకి కాల్పులు జరిపి తీసుకురావడం మన ఆనవాయితీ. సో అది 22వ తారీఖు నాడు ఆ మహాఘట్టం. మనం అందరం 2 సంవత్సరాలకోసారి ఎదురు చూసే అటువంటి మహాజాతరలో ప్రధాన ఘట్టము 22వ తారీఖు నాడు సాయంత్రము 6 గంటల వరకు సమ్మక్క తల్లి గద్దెల మీదకి వచ్చే విధంగా మరి అటు కార్యక్రమం ఉంది. మరి అందరు దేవతలు 23వ తారీఖు నాడు సమ్మక్క, సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు అందరు దేవుళ్ళు శుక్రవారం అంటే 23వ తారీఖు నుంచి 24 మధ్యాహ్నం వరకు గద్దెల మీద ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఎప్పుడు మనం గద్దెల మీద ఉన్నప్పుడు దర్శించుకోవాలనేది అందరి కోరిక. కాబట్టి ఇలాంటి సందర్భం మళ్ళా 2 సంవత్సరాల తర్వాతనే మనకు జరుగుతుంది. కాబట్టి తప్పకుండా స్వీయ నియంత్రణతో, క్రమశిక్షణతో భక్తులందరూ వచ్చి ఆ తల్లులను, ఆ దేవుళ్లను దర్శించుకునేందుకు అంత యంత్రాంగం అంతా ఇప్పుడే ఎస్పీ గారు కూడా చెప్పారు. పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజే ఇన్ని రోజులు పాపం మన ములుగు జిల్లా పోలీస్ డిపార్ట్మెంటే మొత్తము అంటే ట్రాఫిక్ విషయంలో లోకల్ మన జిల్లా చిన్న జిల్లా తక్కువ స్టాఫ్ అయినప్పటికీ కూడా వారందరూ కూడా వారి వారి విధులను నిర్వర్తించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. మరి జాతరకు సంబంధించి కూడా నిన్న అఫీషియల్స్ తోటి మన సిఎస్ గారు కూడా ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. నిన్న మెడికల్ హెల్త్కి సంబంధించి చేసినాము, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ రివ్యూ చేసినాము, తర్వాత ఎన్పిడిఎస్సిఎల్ చేసినాము, ఐటీడీఏ చేసినాము. అంతకుముందు శానిటేషన్ మా కమిషనర్ గారు అనితా రామచంద్రన్ గారు వచ్చి 33 జిల్లాల అధికారులు డిపిఓలను తీసుకొచ్చి కూడా శానిటేషన్కి సంబంధించి వర్క్ చేసినాము. ఎంత పెద్ద జాతరలో అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. అదేవిధంగా వాహనదారులకు దయచేసి దేవుని కాడికి వచ్చేది మనం కొన్నేళ్ళు మంచిగా ఉండాలని మొక్కుకోవడానికి, మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని వస్తూ మరి ప్లాస్టిక్ను, అదేవిధంగా డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎలాంటి మత్తు పదార్థాలు ముట్టకుండా డ్రైవర్లు, అదేవిధంగా జంపన్న వాగులోకి దిగటప్పుడు కూడా, స్నానాలప్పుడు కూడా మత్తు పానీయాలు ముట్టకండి. ఎందుకంటే నీళ్ళలో దిగిన తర్వాత ఒక్కొక్కసారి ఆ గుంటలు ఉంటాయి, అక్కడక్కడ ఇబ్బంది పడతారు, అట్లాంటి మరణాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ సోదరులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తూ ఉన్నారు, చేస్తాము.
6000 బస్సులను కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా మరి అలాట్ చేయడం జరిగింది. బస్సుల సంఖ్య ఎక్కువతోటి కూడా ఒత్తిడి పెరిగే అటువంటి అవకాశం ఉంది కాబట్టి స్లోగా నెమ్మదిగా బస్సులను నడుపుకుంటూ ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా మీరు బాగుండాలి, మిమ్మల్ని నమ్ముకొని మీ బస్సులో ఎక్కినటువంటి ప్యాసింజర్స్ బాగుండాలి, రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి ఇతర ప్రయాణికులు కూడా మరి మంచిగా ఆరోగ్యంగా ప్రాణంతో ఉండాలి అంటే మీరు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని కూడా ఆర్టీసీ బస్సెస్ వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరొక విజ్ఞప్తి కూడా మేము వీఐపీలకు చెప్తున్నాం. గతంలో ఇన్ని పాసులు ఇచ్చిర్రు, అన్ని పాసులు ఇచ్చిర్రు అంటే ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు గతంలో 2800, 2500 బస్సులు మాత్రమే నడిచినాయి. ఈసారి 6000 బస్సులు నడుస్తున్నాయి. బస్సుల సంఖ్య పెరిగింది కాబట్టి ఒక బస్సు 2-3 వెహికల్స్ కార్లతో సమానం అవుతుంది. తిరగడానికి, క్రాసింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. నిజంగా వీఐపీలు అందరికి కూడా నేనేం చెప్తున్నా అంటే మంచిగా మీరు ఎక్కడన్నా ములుగుల్లో అక్కడక్కడ మీ ప్రైవేట్ వెహికల్స్ పెట్టి కూడా బస్సు ఎక్కితే ఇక్కడ దగ్గరలో రావడానికి కూడా ఉంటుంది. చాలామంది అందరం అంటే వీఐపీ పాసుల కోసం చాలామంది ప్రెజర్ చేస్తున్నారు అధికారుల మీద, మా మీద. దయచేసి మా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి, ఒత్తిడి రాకుండా. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో 2500-600 బస్సులు, ఇప్పుడు 6000 బస్సులు. బస్సుల సంఖ్య పెరిగింది. భక్తుల సంఖ్య ఇప్పటికే వాస్తవానికి మన పోలీసు అధికారులు ఈ వేలను లెక్క పెట్టారు, ఇంకా భూపాలపల్లివే అంటే రాలేదు. దాంతో పోతే దాదాపు 55 లక్షలు దాటి ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో వచ్చి దేవుళ్ళను మీరు కోరిన కోరికలు మొక్కుకోండి, తప్పకుండా నెరవేరుతాయి. అందుకనే రోజు రోజుకు ఇంత వైభవం, ఇంత భక్తుల యొక్క విశ్వాసాన్ని పొందినటువంటి ఆ తల్లుల వైభవం మరింత మందికి చేరాలని మీ అందరికీ కోరుకుంటూ, పత్రికా మీడియా సోదరులందరూ కూడా ఈ జాతరలో మీరు కూడా మాతో పాటు కలిసి ఉంటారు కాబట్టి ఏదన్నా డిఫెక్ట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కడన్నా ఏమన్నా వాటరో లేకుంటే కరెంట్ కానో బాతింగ్ కానో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా తెలియచేయండి. మేమందరం కూడా సరి చేసుకొని మంచి ఫెసిలిటీస్ ఇద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందరికీ నమస్కారాలు.